ఒక దేవుడు లేదా ఒక వ్యక్తి మనకు రక్షణ ఇవ్వాలంటే ఆయనలో కొన్ని ప్రత్యేకతలు ఉండాలి, ఆయనలో కొన్ని లక్షణాలు ఉండాలి. అదేంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వేసిన సవాలు ఎప్పటికీ కూడా ఎవరు నిరూపించలేకపోయారు. రెండవదిగా, ఒక వ్యక్తి మనుషుల కోసం తన రక్తాన్ని చిందించాలంటే ఆయన పవిత్రుడిగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నిష్కల్మషుడిగా ఉండాలి, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. అలాంటి వారు ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన మాత్రమే ఉన్నాడు కనుక ఆయన మాత్రమే మన పాపాల నుంచి విడిపించి మనకు రక్షణ అనుగ్రహించగలరు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. మన పాపం నుంచి మనం విడిపించబడాలంటే, మనం పశ్చాత్తాపడినప్పుడు నా పాపాల నుంచి విడిపించబడ్డానంటే రక్తము చిందించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో త్యాగం చేశారు. ఆయన మాత్రమే రక్తాన్ని చిందించడానికి అర్హులుగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే రాత్రి మనం తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే, ప్రభువా నేను రక్షణ పొంది మీకు దూరం అయిపోయాను అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే, మరలా ప్రభు ఆయన దగ్గరికి మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఆయన మనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు.